హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పన్కా వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే చోర్ బజార్ కాదు, సండే మార్కెట్. మన విజయవాడలో సండే మార్కెట్ని కొంతమంది చోర్ బజార్గా మార్చేస్తారు. సో దానివల్ల ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది పడుతున్నారంటండి. చోర్ బజార్ అనడంతో వీళ్ళకి బిజినెస్ అనేది చాలా తగ్గిపోయిందని చెప్తున్నారు. సో చూసేద్దాం ఈ వీడియోని. మీకు డీటెయిల్గా చోర్ బజారా లేదా సండే మార్కెట్ అని క్లారిటీగా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, వీడియోని లైక్ చేయండి. సో వీడియో అంతా చూసిన తర్వాత మీరే చెప్పండి, ఇది చోర్ బజారా లేదా సండే మార్కెట్ అని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో లెట్స్ గో. సో ఈ సండే మార్కెట్ లొకేషన్ వచ్చి 1 టౌన్ ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో మేమైతే చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం, మొత్తానికి ఈరోజు కుదిరింది. సో లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ అయితే మాకు బట్టలు అయితే కనిపించాయండి. బట్టలు అయితే వీళ్ళు 150 స్టార్టింగ్ 100 ఆ రేంజ్ నుంచి అమ్ముతున్నారు. ఇక్కడ లేడీస్కి శారీస్, అలాగే జెంట్స్కి షర్ట్స్, టీషర్ట్స్ అన్నీ కూడా స్టార్టింగ్ 150 రూపీస్ నుంచి ఉన్నాయి. కావాలంటే మనం బార్గింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకా తగ్గిస్తారనమాట. మనకి 20 రూపీస్ 30 రూపీస్కి కూడా బట్టలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. సో చాలా చీప్గా అయితే దొరుకుతున్నాయి. ఇంకా పిల్లలకి టెడీ బేర్స్, ఇలాంటి టెడీ బేర్స్ కూడా ఒకటైతే 100 అంటండి, లేదు 2 పీసెస్ తీసుకుంటే 150 రూపీస్కే ఇస్తారంట. ఇంకా బల్క్గా తీసుకుంటే మనకి కావాలంటే వీళ్ళు తగ్గించడం కూడా తగ్గిస్తారు. ఇంకా అలా కాకుండా మెన్స్ కోట్స్, పక్కనే మెన్స్ వేసుకునే స్వెటర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనకి 200 రూపీసే చెప్పడం జరిగింది. సో చూసారు కదండి, వీళ్ళు సెకండ్ హ్యాండ్, చాలా వరకు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారంట. లేదు అనుకుంటే వీళ్ళు ఎక్కడైనా షాప్స్లో, షోరూమ్స్లో మిగిలిపోయిన కలెక్షన్ ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళు కొనుక్కొని ఇక్కడ మనకి తక్కువ ప్రైజెస్లో అనేది వీళ్ళు సేల్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ ఈ బ్యాగ్స్ వచ్చి 200 రూపీస్ అయితే చెప్తున్నారండి. క్యారేజ్ బ్యాగ్స్ పెద్దవైతే 200, చిన్నవైతే 120 రూపీస్ అయితే చెప్తున్నారు. సో ఇది పిల్లలకి 120 రూపీస్ అండి. ప్రతి ఒక్కరు దగ్గర కూడా మనం ఈజీగా బేరం ఆడితే వాళ్ళు ఇంకా తగ్గిస్తున్నారండి. చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయి. మనం ఇవే బ్యాగ్స్ బయట అయితే కొద్దిగా ఎక్కువ ప్రైసెస్లో కొంటాం కదా. సో ఇక్కడ సండే మార్కెట్లో ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది. సండే మార్నింగ్ 5 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసేస్తారంట. 5 to 12 వరకు మాత్రమే ఉంటుంది. పైగా ఓన్లీ సండేనే ఉంటుందండి. ఇంకా గర్ల్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. 200 రూపీస్ ఈ బాక్స్, 200 రూపీస్ అండి. కేవలం 200కే ఇంత జ్యువెలరీ సెట్ వస్తుంది. అండ్ అక్కడ బ్యాంగిల్స్ బాక్స్ ఉంది కదా, బాక్స్ మొత్తం కూడా కేవలం 200 రూపీసేనంట. సో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. బయట అయితే 1 పేరే 200 రూపీస్ చెప్తుంటే వీళ్ళు బాక్స్ మొత్తం కూడా కేవలం 200 చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా వీళ్ళు పర్ఫ్యూమ్స్ కూడా అమ్ముతున్నారు. పర్ఫ్యూమ్ వచ్చి కేవలం 50 రూపీసే. మనం బయట అయితే 250 రూపీస్ పెట్టి కొంటున్నాము. షాప్స్లో కానీ డిమార్ట్స్లో కానీ 250 రూపీస్ పెట్టి కొంటున్నాం. సో వీళ్ళ దగ్గర మనం 50 రూపీస్కి తీసుకుంటున్నామండి. సో ఈ బ్యాంగిల్స్ బాక్స్ కూడా 200 రూపీస్, మొత్తం హోల్ బాక్స్ మొత్తం కూడా 200 రూపీసేనంట. సో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ రేట్లు. ఇన్నాళ్ళు అన్నీ అంటే సైజెస్ కూడా లిమిటెడ్ కలెక్షన్ అనమాట. మనకి కావాల్సిన సైజ్ అంటూ ఏమి ఉండదు, అక్కడ ఉన్న సైజ్ మనం తీసుకోవాలంటే మనకి సూట్ అయితే. అండ్ ఈ పర్ఫ్యూమ్ చూసారా, మనం 250 రూపీస్ పెట్టుకుంటాం, లేదంటే 1+1 ఆఫర్ అయినా తీసుకుంటాం. కానీ వీళ్ళు 50 రూపీస్కే ఇస్తున్నారు. ఇంకా అంతేకాకుండా మన ఇంట్లో యూజ్ చేసే థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. మీకు ఇక్కడ ప్రైజెస్ ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు అనమాట. పిల్లలవి స్టాట్యూస్ కానీ, కార్స్ కానీ, స్నేక్స్. ఆ స్నేక్ అయితే చాలా తక్కువ, 40 రూపీస్ 30 రూపీస్ అలా చెప్పారండి. బయట మనం ఎక్కువే తీసుకుంటున్నాం. సో ఇక్కడ 30 రూపీస్ 20 రూపీస్కే వచ్చేస్తున్నాయి అనమాట. ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా 10 రూపాయలు 5 రూపాయలు స్టార్టింగ్ ఆ రేంజే చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా ఎక్కడో మిగిలిపోయిన షాప్స్లో మిగిలిపోయినవి వీళ్ళు సపరేట్గా కొనుక్కొని ఇక్కడైతే సేల్ చేస్తారంటండి. సో ఎక్కడ ఏది దొంగతనం చేసినవి అయితే కాదు. సో అసలు భయపడకండి. అండ్ కొత్త పీసెస్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి పీసెస్. అలానే ఎటువంటి డ్యామేజ్ అంటూ ఏమీ లేవు. ఈ కార్లు ఇవన్నీ కూడా కేవలం 150 రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయండి పిల్లలకి. చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ అన్నీ కూడా తక్కువ ప్రైజెస్లోనే చెప్తున్నారండి. సో వీళ్ళు తక్కువ ప్రైజెస్లో చెప్పడం వల్ల మనందరం ఏంటంటే, వీళ్ళు తక్కువ చెప్తున్నారు కదా చోర్ బజార్ అని వీళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. అదేం కాదండి, ఇవన్నీ కూడా తక్కువ ప్రైజెస్లో వీళ్ళు లిమిటెడ్ కలెక్షన్స్ అయితే వీళ్ళు పెట్టుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా క్యారేజ్ బాక్సులు, ఇయర్ పోడ్స్, ఇవన్నీ కూడా ఇయర్ పోడ్స్ అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ ఇయర్ పోడ్స్ అండ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్, వైర్లెస్, బ్లూటూత్ స్పీకర్స్ ఇవన్నీ ఉన్నాయండి.
సో లైన్గా అయితే చూసేద్దాం, మీకు లైన్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో అంతేకాకుండా ట్రావెల్ బ్యాగ్స్, మెన్స్ షర్ట్స్ అండి. షర్ట్స్ అయితే జస్ట్ కొన్నే ఉన్నాయి వీళ్ళ దగ్గర, షర్ట్లు ప్యాంట్లు. అవి కూడా సైజెస్ పెద్దగా సైజెస్ ఏం లేవు. ఈచ్ వన్ 200 అలా చెప్తున్నారు. మనకి ఇంకా తీసుకుంటే వద్దు అని వెళ్ళిపోతుంటే అసలు ఎవరు ఒప్పుకోవట్లేదండి. మీకు కావాలంటే తగ్గిస్తాను రండి అని చెప్పి మరీ పిలుస్తున్నారు. సో చాలా తక్కువగా అయితే వస్తున్నాయి. ఈ స్పీకర్ చూసారా, ఇది వచ్చి 250 రూపీస్ అంటే బ్లూటూత్ స్పీకర్. ఇది అక్కడ ఆన్ చేసి కూడా చూపిస్తారు. మీకు కావాలంటే డీటెయిల్గా చూపిస్తారనమాట. ఓపెన్ చేసి కనెక్ట్ చేసి వర్క్ అవుతుందా లేదా అనేది అక్కడే కనెక్ట్ చేసి అయితే చూపిస్తారు. సో కేవలం 250 రూపీసేనండి. ఇది వచ్చి 350 రూపీస్ చెప్పారనమాట. ఈ మోడల్. ఇంక ఇవి ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా అండి. మ్యాక్సిమం టైం క్లాక్స్, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే 200 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. 50 రూపీస్, 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయండి స్టార్టింగ్. చిన్న సైజ్ అయితే 50, 100 అలా చెప్తున్నారు. పెద్ద ఫ్రేమ్స్ అయితే కనుక 200, 300 ఆ రేంజ్లో అయితే చెప్తున్నారండి. కాకపోతే మనం కొంచెం బార్గెన్ చేసుకోవాలి. వీళ్ళని బాగా మనం తగ్గించి మనం అడిగితే వాళ్ళు ఎంతకైనా తగ్గిస్తారు. సో మనం మాట్లాడే కొద్దీ వాళ్ళు తగ్గిస్తూ ఉంటారనమాట. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఈ సండే, ఈరోజు మేము వచ్చిన రోజు చాలా తక్కువగా ఉన్నాయండి మార్కెట్లోని. వీళ్ళు ప్రతి సండే వస్తూనే ఉంటాయంట, కలెక్షన్స్ అన్నీ మారుతూ ఉంటాయంటండి. ఒక్కొక్క సండే ఒక్కొక్క కలెక్షన్ అనేది పెడతారంట. సో ఈ సండే వరకు కొన్నే పెట్టారు. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ సండే ఇంకా మిగతావి వస్తాయని చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర అయితే మేము ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్నామండి. ఈ ఫ్రేమ్ అయితే వీళ్ళ దగ్గర అయితే మేము కొనుక్కోవడం జరిగింది. కేవలం 200 రూపీస్కే తీసుకున్నాం అనమాట అది. సో చాలా తక్కువ అనిపించింది మాకు. బయట ఇలాంటి ఫ్రేమ్సే మనం ఈ కొత్త పీసెస్లా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదనమాట. కొత్త పీస్లా ఉన్నాయి. బయట అయితే మనం ఈజీగా 400, 500 పెడితే కానీ రావి. అలాంటిది 200 రూపీస్కే వచ్చేసింది అనమాట. సో చాలా తగ్గిస్తున్నారు. మాకైతే ఏకంగా 500 అలా చెప్పారు. మనం బేరం ఆడితే 200, 250కి అడిగాను నేను. వాళ్ళు 250 ఇమ్మన్నారు. మేము ఫైనల్గా 200 చేతిలో పెట్టి అయితే వచ్చేసామన్నమాట. ఇలాంటివే రకరకాల మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ చెప్పల్స్ అయితే 100 రూపీస్ నుంచే ఉన్నాయండి. చెప్పల్స్ అన్నీ కూడా 100, బ్రాస్లెట్స్ 20 రూపాయలు, 30 రూపాయలు అన్నీ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సో ఎక్కడ ఇంకా చూస్తున్నాం, అలా ముందుకైతే వెళ్తున్నామని మొబైల్స్ అయినా కనిపిస్తాయేమో అని చెప్పి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ కాయిన్ కలెక్షన్, ఓల్డ్ కాయిన్ కలెక్షన్ అండ్ నోట్స్ అవి కూడా ఉన్నాయి. ఆ కాయిన్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. సో చూసారు కదండి, ఫోన్స్ ఇవి అయితే వీడియో అయితే మమ్మల్ని తీయనివ్వలేదన్నమాట. వాళ్ళ దగ్గరికి వస్తే అసలు తీనివ్వలేదు, వెళ్ళిపో అని చెప్పనేసారు. సో దానివల్ల నేను మొత్తం చూపించలేకపోయాను. కానీ మొబైల్ ప్రైజెస్ అయితే 200, 300 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. సో అవి వర్క్ అవుతున్నాయో లేవో కూడా నాకు అయితే తెలియదు. జస్ట్ నేను ప్రైస్ అడిగితే 200, 300 ఆ రేంజ్లో చెప్పారు. ఇంకా ఈ బ్లూటూత్ స్పీకర్స్ ఇవన్నీ కూడా 500, 300, 400 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇంక ఇక్కడ కలెక్షన్ ఏంటంటే పిల్లలు కానీ పెద్దల వాళ్ళు కానీ చెప్పులు అయితే బాగున్నాయండి. చెప్పుల కలెక్షన్ చాలా ఉన్నాయన్నమాట. షూస్ కానీ చెప్పల్స్ కానీ మన ఆఫీస్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ 100 రూపీసే చెప్తున్నారు. ఎవరైనా సరే 100 రూపీసేనంట. అండ్ ఇవన్నీ కూడా హోమ్ యాక్సెసరీస్ స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇంకా బెల్ట్ వచ్చి 50 రూపాయలు చెప్పారండి. అండ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం స్టార్టింగ్ 5 రూపీస్ నుంచి ఉన్నాయంటే వీళ్ళ దగ్గర. కీ చైన్స్ కానీ, పెన్స్ కానీ. ఇగో ఇక్కడ మొబైల్స్ చూసారా, ఇవేవి కూడా వర్క్ అవ్వట్లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ ఏవి కూడా వర్కింగ్లో లేవంట. కాకపోతే వాటికి ఉన్న స్పేర్ పార్ట్స్ అనేవి మనం అవి ఎంత 200, 100 రూపీస్కి వచ్చేస్తున్నాయి అనమాట మొబైల్స్. ఆ స్పేర్ పార్ట్స్ ద్వారా మనకి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్స్ హైలైట్ అనమాట. 100 రూపీస్కి పెద్దవి, చిన్న నుంచి పెద్దవి 100 రూపీస్, 20 రూపీస్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ అయితే మనకైతే వచ్చేస్తున్నాయి. అండ్ ఈ క్లాత్స్ చూసారా, ఈ టాయ్స్ అయితే కనుక ఎన్నైనా తీసుకోండి, 100 రూపీస్కి 5. మీరు ఏ టాయ్ అయినా తీసుకోండి పర్లేదు. 100 రూపీస్కి 5 టాయ్స్. చిన్నదైనా తీసుకోండి, పెద్దదైనా తీసుకోండి, అది మీ ఇష్టం అనమాట. 100 రూపీస్కి 5 టాయ్స్ అనేది తీసుకోమని చెప్పన్నారు. నేనైతే మా పాపకి 2 జీపులు అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి కలెక్షన్. అంటే పిల్లలు బేసిక్గా చిన్నపిల్లలు కదా, అంత త్వరగా ఇరుక్కొట్టేస్తారని చెప్పి నేను ప్రస్తుతానికైతే తీసుకున్నాను. మోడల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అంటూ ఏం లేదండి. కాకపోతే కాస్త డస్ట్గా ఉంది. వెళ్ళి వాష్ చేసుకొని యూస్ చేస్తే సరిపోయింది. ఈ క్లాత్స్ అన్నీ కూడా 50 రూపీస్ అంటండి.
రూ. 50, రూ. 20 క్లాత్స్ కూడా అదే రేంజ్‌లోనే. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అయితే రూ. 1 అంటండి. రబ్బర్ బ్యాండ్స్ కేవలం రూ. 1కే ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ కీ చైన్ చూసారా? ఈ కీ చైన్ కూడా రూ. 10, రూ. 5 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. సో, మొత్తం మొబైల్ కలెక్షన్ అయితే నాకు మొత్తానికి ఇక్కడైతే కనిపించింది. అండ్ ఇయన్నీ కూడా వాచెస్ అండి. వాచెస్ కూడా కేవలం రూ. 100 అనమాట. ఏ వాచ్ అయినా తీసుకోండి రూ. 100 మాత్రమే. వాచెస్ కూడా వర్క్ అవుతున్నాయి అండ్ టచబుల్ అనమాట. టచ్ వాచెస్ ఉన్నాయి. ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే రూ. 1000 చెప్పారండి. మనకు కావాలంటే 500 కూడా ఇచ్చేస్తారు. కావాలంటే మనం బేరం ఆడుకోవాలంతే అనమాట. సో, ఇలాంటి బ్లూటూత్స్ 2, 3 ఉన్నాయి. రూ. 1000, 800, 400 సైజుని బట్టి ఆయన ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ ఈయన ప్రతి వాచ్ రూ. 150 అయితే చెప్తున్నారు. అక్కడ ఏ వాచ్ అయినా తీసుకోండి కేవలం రూ. 150 మాత్రమే అంటున్నారు. కాకపోతే మనం అడిగితే రూ. 100కైనా ఇచ్చేస్తారు. అండ్ ఇంట్లో హోమ్ థింగ్స్ అనమాట. ప్రెజెంట్ సంక్రాంతికి పిండి వంటకాలన్నీ వేస్తాం కదా, దానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. కడాయిలు కానీ, చక్రాలు వేసేవి, ఇవన్నీ 400, 300 ఆ రేంజ్లో చెప్తున్నారు. అండ్ కళాయిలు, కత్తులు ఇవన్నీ కూడా రూ. 100 చెప్తున్నారండి. చాలా తక్కువ ఉన్నాయన్నమాట. పొదును కూడా వాళ్ళే కావాలంటే షార్ప్ చేస్తారు. ఏమన్నా షార్ప్ లేవు అనుకుంటే వాళ్ళే షార్ప్ చేసి అయితే ఇస్తారనమాట. కత్తిపేటలు అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో వస్తున్నాయండి ఈ సండే మార్కెట్లోని. సో, చూసారు కదండి. అండ్ ఈ కోడి పిల్లలు కూడా రూ. 5 అనేటండి. ఈచ్ వన్ రూ. 5. సో, ఈ మార్కెట్లోని ఐఫోన్స్ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయంటండి. కాకపోతే ఒక్కొక్క సండే అనమాట. వచ్చిన రోజు సండే మాత్రం వీళ్ళు పెడతారంటండి. సో, అవి మాత్రం ఏమైనా తీసినవేమో మరి, అవి మాకైతే క్లారిటీ లేదు. కాకపోతే సండే మాత్రమే ఉంటాయి. అది ఈ సండే, ప్రెజెంట్ ఈ సండే మాత్రం వాళ్ళ దగ్గర ఏ మొబైల్స్ లేవంట. సో, నెక్స్ట్ సండే అయితే వీళ్ళు తెప్పిస్తా అని చెప్పి అంటున్నారు. అది కూడా చాలా సీక్రెట్గా చేస్తున్నారు అనమాట. సో, దానివల్ల నేను అది చూపించలేకపోయాను. మా వారెళ్ళి అడిగితే చెప్పారనమాట. కేవలం మొబైల్స్ గురించి అడిగితే ఇలా నెక్స్ట్ సండే వస్తాయని చెప్పి వాళ్ళతో చెప్పడం జరిగింది. సో, అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా పాత వస్తువులు, సైకిల్స్ కానీ, ఏమైనా ఓల్డ్ వాషింగ్ మిషన్స్ ఇలాంటివి ఉంటే అది వీళ్ళకిస్తే వీళ్ళు సెకండ్స్‌లో అనేది వీళ్ళు సేల్ చేస్తారంటండి. మనకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వీళ్ళు సెకండ్స్‌లో అయితే సేల్ కూడా చేస్తారంట. సో, మార్కెట్ అంతా చూసారు కదండీ! మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది సండే మార్కెటా లేదా చోర్ బజారా అని. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.